హాయ్ అందరికీ. ఈరోజు నేను తోటకూర ఎగ్స్ వేసి రైస్ చూపించబోతున్నాను. ఇది లంచ్ బాక్స్‌లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆకుకూరలు ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తక్కువ ఇంగ్రీడియెంట్స్, ఒక చిన్న ఆనియన్ సన్న ముక్కలుగా కోసాను, ఒక పచ్చిమిర్చి, ఒక ఎండుమిర్చి, తర్వాత సాల్టు, కారము, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, దీనిలోనే ధనియాల పొడి వేసి గరం మసాలా పొడి పట్టాను. ఇంతేనండి. ఇంకా ఆయిల్ అది మీ ఇష్టానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించండి. నేనైతే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇంకొక స్పూన్ ఆయిల్ తర్వాత వేస్తాను ఎగ్స్ వేసినప్పుడు. ఆయిల్ వేడెక్కింది. ముందుగా ఆనియన్ వేస్తున్నాను. ఎటువంటి మసాలా దినుసులు వేయాల్సిన అవసరం లేదు, పోపు గింజలు కూడా అవసరం లేదు ఇక్కడ. ముందుగా ఆనియన్ వేసాను. ఆనియన్ కొంచెము పచ్చివాసన పోయేటట్టుగా కొద్దిగా బ్రౌన్గా అయ్యేంత వరకు వేయించండి. ఆనియన్ వేగింది చూడండి. దీంట్లో ఒక పావు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. అల్లమే వెల్లుల్లి కన్న ముక్కలుగా కూడా చాప్ చేసి దీంట్లో వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకున్న మసాలా పొడులన్నీ కూడా వేసేస్తున్నాను. ఇది ఎక్కువసేపు వేస్తే అడుగంటుతుంది కాబట్టి వేగింది. ఇప్పుడు మనము ఒక చిన్న కట్ట తోటకూరని నేను శుభ్రం చేసుకుని నీట్గా సన్నగా తరిగి పెట్టుకున్నాను. మేము ఇద్దరికే సరిపోయేంత చేస్తున్నాను కాబట్టి చిన్న కట్ట తీసుకున్నాను. ఎక్కువ మంది ఉన్నప్పుడు పెద్ద కట్ట తీసుకోండి, లేదా ఒక 2 కట్టలు. మీకు ఎంత ఎక్కువ ఆకుకూర వేసుకున్నా ఇది మంచిదే. ఆరోగ్యానికి ఆరోగ్యము, టేస్ట్కి టేస్టీ. ఇది తోటకూర అనేది చాలా ఐరన్ రిచ్ ఆకుకూర అంటే తెలిసిన అందరికీ. దీన్ని బాగా ఉడకనివ్వాలి. దీంట్లోనే ఈ ఆయిల్, ఈ మసాలాలతో బాగా ఉడకాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. తోటకూర ఉడుకుంటుంది, చూస్తాం రండి. ఓకే, బాగా మగ్గింది తోటకూర. ఒక 2 మినిట్స్ మగ్గనిస్తే చాలండి, తోటకూర ఉడికిపోతుంది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఆకంతా చక్కగా లాక్కొని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఎగ్స్ కోసము దీనిలో మనం 4 ఎగ్స్ కొట్టి పోసేసుకోండి. ఎగ్స్ కోసం చిటికెడు సాల్ట్, చిటికెడు ఉల్లాలు, కొంచెం ఉడికిన తర్వాత ఇటు మంచి సిమ్లో పెట్టుకొని కదపండి. బాగా పొరుట్టుకోవాలి మన ఎగ్స్ సపరేట్గా. పొరుటు తయారైంది చూడండి. ఇప్పుడు మనము ఈ తోటకూరని దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ స్టేజ్లో బాగా మిక్స్ చేసుకోండి. ఈ రెండు బాగా ఉడికాయి, మిక్స్ అయ్యాయి అనుకున్న తర్వాత మనము రైస్ కలిపేద్దాం. ఇందులో రైస్ మీకు ఎంత కావాలో అంత చూసి కలుపుకోండి. నేనైతే ఇద్దరికే చేస్తున్నాను కాబట్టి కొంచెమే కలుపుతాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ చెక్ చేసుకోవచ్చు. ఉంది, కరెక్ట్గా ఉంది సాల్ట్. రైస్ మాత్రం మీకు ఎంత కావాలంటే అంత కలుపుకోవచ్చు. ఈ క్వాంటిటీకి తగ్గట్టు ఈ రైస్ కలుపుకుంది. ఇది తినండి, మన తోటకూర ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. మన తోటకూర ఎగ్ రైస్ గుమ్మగుమ్మలాడిపోతూ టేస్టీగా తయారైపోయింది. 2 మెంబర్స్కి సరిపోతుంది, 4 ఎగ్స్ వేసుకుంటే. బాగా మిక్స్ చేసుకోవటమే. ఇది గట్టిగా అటు ఇటు అనవాకండి, అన్నం చిత్త అయిపోతుంది. లైట్గా అలా మిక్స్ చేసుకోండి. మూత పెట్టి ఒక 1 మినిట్ ఉంచారంటే ఆ ఫ్లేవర్స్ అంతా రైస్కి పడతాయి. మనం ఆఫ్ చేసుకోవచ్చు. మన రైస్ పూర్తయింది, చూద్దామండి. బాబా గుమ్మగుమ్మలాడే
తోటకూర ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను తినాలనిపిస్తుంది, అస్సలు ఆగలేదు, వేడివేడిగానే తినాలి. ఇలాంటి సలాడ్ ఏమన్నా మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ పెట్టుకొని ఒక సలాడ్ చేసి ప్రిపేర్ చేసుకొని తినేయండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సూపర్ అండి. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నా కామెంట్ పెట్టండి. మొదటిసారి నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.